ఎనీథింగ్ విచ్ వీ కెనాట్ మెజర్, ఎనీథింగ్ విచ్ వీ కెనాట్ మెజర్, ఇట్ కెనాట్ బి ట్రూ అని ఒకటి చెప్తారు. సో యాక్చువల్గా కులం ఉందా లేదా అని మనము ఈ రోజు కూడా ఉందా అని చాలా జనరల్గా వినిపిస్తుంటాయి. బట్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్లీ ఇట్స్ ఎ మెజరబుల్ థింగ్ అనేది, ఎస్పెషల్లీ జియోగ్రాఫికల్లీ హౌ వీ కెన్ మెజర్ దిట్ అనేది చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు అనంత్ గారు. సో ఎస్పెషల్లీ ఈ డేటా లేకపోవడము వల్ల మనకు చాలా మిస్ఇంటర్ప్రిటేషన్స్ వస్తుంటాయి. ఆ రకంగా చూసుకుంటే నాకైతే సార్ చెప్తుంటే ఇట్స్ ఇస్ లైక్ కెలిడియోస్కోప్ లాగా హైదరాబాద్ నగరం కొత్తగా కనపడింది నాకు. విచ్ నేను చాలా ప్రేమించే నగరం హైదరాబాద్, దీనిలో ఇన్ని కోణాలు ఉన్నాయా అని చెప్పేసి చూశాను. అండ్ ఎస్పెషల్లీ నాకు ఒకటి ఏదైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది అంటే, నార్త్ టు సౌత్ ఏదైతే ట్రావెల్ ఉంటుంది హైదరాబాద్ అనేది, హౌ ఇట్ చేంజ్ టు ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అండ్ వెస్ట్ టు ఈస్ట్ అనేది. With urbanization, తో మనం we think that there is so much of modernization and modernity entering into modernity అనుకుంటున్నప్పటికీ కూడా ఇట్ ఈస్ మెటమార్ఫోజింగ్, అంటే క్యాస్ట్ మెటమార్ఫోజ్ అయ్యి రూపాంతరం చెంది కొత్త పుంతలు తొక్కి కొత్త దారులు వెతుక్కుంటూ నగరాల్లోకి మోడర్నిటీలోకి కూడా ఎంటర్ అవుతున్నది ఈ క్యాస్ట్ అనేది చాలా ప్రస్ఫుటంగా. మీరు అంటే బికాస్ ఇట్ ఈస్ ఇన్ మ్యాప్స్, సో ఇట్స్ వెరీ ఎవిడెంట్, ఇట్స్ సెల్ఫ్ స్పీకింగ్ అనుకోవచ్చు మనం. So in that way, excellent presentation, and then really kudos to you that I hope your work will lead to much more enlightenment regarding not only the caste and then academic disparities in the urban areas, but also the kind of experiments you and Sujata garu did, like creating spaces for children, and then that's where the hope is. I think next generation lo mana hope undi anukunte, I think that is where you are working on, and then there's brilliant ideas, blackboard idea and giving the space to them, that this space which is like, I mean, me kosam ee space ane entitlement raavadam anedi, that really makes them really empowered in themselves. So that's really very cute and then very nice part. So thank you very much. ఈ ఉపకులాలలో ఎంత వెనుకబడిపోయి ఉండామో ఆలోచించాను. అంటే సొంతంగా రూట్ వేసుకొని ఒక నిజామాబాద్ లో ఉన్న ఒక నౌపేట గ్రామం నుంచి హైదరాబాద్ వెళ్ళి యూనివర్సిటీ తెలుసుకొని అన్ని, అంటే మేముగా రూట్ వేసుకొని అక్కడికి ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని పిహెచ్డి గోల్డ్ మెడల్ వరకు రాగలిగినాము. అంటే అంటే రాజకీయాలలో లేరు, ఉద్యోగ పరంగా తక్కువగానే ఉన్నారు, ఎడ్యుకేషన్ పరంగా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయంగా గాని ప్రభుత్వ పరంగా గాని ఉపకులాలకి ఏది అందడం లేదు. మరి మీ అనాలిసిస్ ప్రకారం ఈ ఉపకులాలకి ఎప్పుడు ఇలాంటి బెనిఫిట్స్ పొందుతారు? ఎప్పుడు చదువు పరంగా రాజకీయ పరంగా ఎదుగుదల ఎప్పుడు ఉంటుంది? అంటే 2-3 విషయాలు ఉన్నాయండి ఇక్కడ. ఒకటేమో సాధారణంగా మనము ఏ రకమైనటువంటి సమస్య ఎదురైనప్పటికీ కూడా రాజ్యము నుంచి పరిష్కారం కావాలి అన్నది ఎదురు చూస్తాం మనం. అది మనకి 20వ శతాబ్దంలో వచ్చినటువంటి ఒక రాజకీయమైనటువంటి సంప్రదాయం. రాజ్యం నుంచి మనకి పరిష్కారాలు కావాలి అని, రాజ్యం నుంచి పరిష్కారాలు కావాలి అని అనుకునేది 95-97 ప్రాంతంలో పూర్తిగా దెబ్బతిన్న తర్వాత పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుందంటే మార్కెట్ నుంచి వస్తుంది అనుకుని రెండో సైడ్కి షిఫ్ట్ అయిపోయింది. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే పరిష్కారాలు నిజానికి కమ్యూనిటీ నుంచి వస్తున్నాయి. అది మీకు బతుకు తెరువు చూసుకోవడం అన్నా, సపోర్ట్ సిస్టమ్స్ చూసుకోవడం అన్నా, నెట్వర్క్స్ చూసుకోవడం అన్నా, ఏవైనా కానీ కమ్యూనిటీ లెవెల్లో ఉండేటటువంటి పరిష్కారాలు చాలా సందర్భాల్లో దారి చూపిస్తున్నాయి. సమస్య ఎక్కడ వస్తుందనంటే, నేను ఇందాక చెప్పినటువంటి స్పేషియల్ డేటా లేకపోవడము, స్పేషియల్ ఇమాజినేషన్ లేకపోవడము అన్నదానికి ఉండేటటువంటి ఒక ప్రముఖమైనటువంటి పర్యవసానం ఏంటనంటే, ఎక్కడ ఉన్నారు ఈ ఉపకులాల వాళ్ళు, ఆ ఉన్న చోట్ల వాళ్ళకు ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి, ఏ అవకాశాలు ఆ ప్రాంతానికి మాత్రం అందుబాటులోకి వస్తాయి అన్న దాని పట్ల ఎక్కడ అవగాహన లేదు. నేను అనుకోవడం ఏంటనంటే, ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడము, ప్రభుత్వం నుంచి పరిష్కారాలు ఆశించడము, ప్రభుత్వం పాలసీ లెవెల్లో ఎనేబులింగ్ మెథడ్స్ చూసుకోవడము ఒక పద్ధతి, అది చేయాల్సిన అవసరం ఉంది. మార్కెట్ మీద దృష్టి పెట్టడము రెండోది చేయాల్సిన అవసరం ఉన్నది. మూడవది మనం చేయాల్సింది ఏంటనంటే, స్పేషియల్గా
ప్రతి కమ్యూనిటీకి ఎక్కడ ఏ అవకాశాలు ఉంటాయి, ఏ మార్గాలు ఎదురవుతాయి అన్నది చూడాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇందాక చూపించినటువంటి మ్యాప్స్ లో షికోహాబాద్ లో మీకు ఏ కులం వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే మ్యాప్ చూపించాను. నేను చూపించిన మ్యాప్ ఒకటి ఉంది అక్కడ. ఆ మ్యాప్ ఏంటంటే ఈ కులాల వారీగా మ్యాప్ వేసిన తర్వాత దాని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడున్నది, పనులు ఎవరెక్కడ చేస్తారని మ్యాప్ వేసాను. పనులు ఎవరెక్కడ ఏం చేస్తారు అని అంటే, ఊరి మధ్యలో తిండి పదార్థాలు అమ్ముకోవాలి అని అంటే ఆ ఊర్లో ఉండేటటువంటి కోమట్లు బ్రాహ్మణులు మాత్రమే అమ్ముకోగలుగుతారు. దళితులు ఎక్కడైనా సరే తిండి పదార్థాలు ఏమైనా అమ్ముకోవాలి అని అంటే హైవేకి వెళ్ళి అమ్ముకోవాలి. ఊర్లో అమ్ముకోవడానికి వీలుండదు. ఊర్లో అమ్ముకుంటే గందరగోళం అయిపోతుంది, కొడతారు. అందుకని వారు ఊరి బయటికి వెళ్ళి హైవే మీద బస్సులు ఎక్కడైతే పోతాయో అక్కడ అమ్ముకుంటారు వాళ్ళు. ఇది ఒకటి. ఇంతకన్నా అన్యాయమైనటువంటి స్పేషల్ పర్యవసానం ఇంకోటి ఉంది. గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ కాలేజీ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి పోయి చదువుకోవాలి అని అంటే కొన్ని ఉపకులాలకి చెందినటువంటి ఆడపిల్లలు ఈ అగ్రవర్ణాలకి సంబంధించినటువంటి ఆధిపత్య కులాలకి సంబంధించినటువంటి కాలనీలలో నుంచి నడుచుకుంటూ వెళ్ళి స్కూల్కి వెళ్తే తప్ప దారి లేదు. ఈ వెళ్లే దారిలో ఎవరెవరు ఏం చూస్తారో, ఏ మాటలు అంటారో అన్న భయం కొద్దీ అసలు వాళ్ళని స్కూల్కి పోకుండా ఆపుతారు. మీరు ఆ పిల్లలకి చదువు రావాలి అని అంటే ఈ కులానికి సంబంధించినటువంటి వాళ్ళకి మేము రిజర్వేషన్ ఇస్తామనో, ఈ కులానికి సంబంధించిన వాటికి మేము ఏదో ఒకటి ఏర్పాటు చేస్తామని అంటే సరిపోదు. మీరు ఏం చేయాలని అంటే ఈ కులంకి సంబంధించినటువంటి, ఈ ఉపకులానికి సంబంధించినటువంటి ఆడపిల్లలకి చదువు రావాలి అని అంటే ఈ దగ్గరలోనే ఎక్కడో ఒక స్కూల్ ఉండాలి అనేది ఆలోచించాలి. ఆ స్పేషియల్ సొల్యూషన్ కనుక మనం పట్టుకోలేకపోతే పరిష్కారం ఉండదు మనకి. ఇప్పుడు సింగరేణి కాలనీలో జరుగుతుంది ఏంటనంటే, మీరు పిల్లలకి ఎన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసినా కూడా వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతానికి పక్కన సేఫ్గా 4 పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు, 15 ఏళ్ల పిల్లలు, 20 ఏళ్ల పిల్లలు కూర్చుని చదువుకోవడానికి ఒకళ్ళనొకళ్ళు బీరు సీసాలు బద్దలు కొట్టుకోకుండా చూసుకునేటటువంటి అవకాశం ఉండేటువంటి స్థలం ఏర్పాటు చేసుకోవాలి అన్నది చాలా ముఖ్యమైనటువంటి అవసరం. అది ఒకసారి అది జరిగిన తర్వాత ఒక బేసిక్ లెవెల్లో ఎప్పుడైతే మనం పిల్లలు బయటపడతారో ఆ తర్వాత దారులు వాటంతా వస్తాయి. అప్పుడు మనం అడగొచ్చు. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఒకళ్ళో ఇద్దరో బయటపడడం తప్పితే 99% వీళ్ళు ఉన్న ప్రాంతానికి పాతుకుపోయి అక్కడి నుంచి బయటపడేటటువంటి మార్గం లేకపోవడం వలన ఏ రకమైనటువంటి అవకాశాలు లేకుండా కూడా చిక్కుకుపోతున్నారు. అది కమ్యూనిటీ లెవెల్లో మనం దృష్టి పెడితేనే సాధ్యమవుతుంది. అది మనం ఇంతవరకు కూడా ఆ రకమైనటువంటి ధోరణిలో మనం ఆలోచించలేదు. ఇప్పుడు చేయాల్సిన అవసరం నా అండర్స్టాండింగ్ ప్రకారం అయితే మనం చేయాల్సిన పని అది. రాజ్యంకి ఏంటంటే అంబేద్కర్ చాలా స్పష్టంగా కింది కులాల వాళ్ళు స్టేట్ ప్రొటెక్షన్ సిస్టమ్ లో ఉండాలి. ఎందుకనంటే సొసైటీ వాళ్ళని ఎప్పుడు సేవ్ చేయలేదు. సొసైటీ ఈజ్ అ కాస్టిస్ట్ సొసైటీ కాబట్టి అని చెప్పి ఆయన కొన్ని ప్రొవిజన్స్, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, పాలిటిక్స్ లో కొన్ని రిజర్వేషన్స్, ఆ రిజర్వేషన్స్ ద్వారా పైకి ఇస్తామని. అన్ఫార్చునేట్లీ నేను చాలా ఉపకులాలతోటి నేను పనిచేస్తున్న క్రమంలో అంటే అనేక భయాలు, ఒకటి మళ్ళీ బ్యాక్ టు సొసైటీ బేసిక్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం సింగరేణిలో పనిచేస్తున్న లాస్ట్ 2 decades నుంచి నేను గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హర్గోపాల్ సార్ తోటి సేవ్ ఎడ్యుకేషన్ లో ఉన్నా. ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్తే కనీసం ఒక అడుగు ముందు పడుతుందని, ఆ బేసిక్ ఎడ్యుకేషన్ ని మనం ఇవ్వగలిగితే ప్లస్ ఈ కాస్ట్ డైనమిక్స్ అండర్స్టాండింగ్ చేసుకోగలిగితే బాగుంటుంది. ఇప్పుడు విజయలక్ష్మి గారు వేసిన ప్రశ్న ట్రైబల్స్ లో కూడా వచ్చింది. ఒక పర్టికులర్ ట్రైబల్ లంబాడా మాత్రమే అనుభవిస్తున్నారు, మిగిలిన వాళ్ళు రిజర్వేషన్ ఫలాలు అనుభవించట్లేదు అని చెప్పి. సో నేను ఎప్పుడు అడిగేది ఏంటంటే, ఎక్కడైతే ఎడ్యుకేషన్ వచ్చిందో, ఎక్కడైతే ఐడెంటిటీ వచ్చిందో అక్కడ ఆగిపోతున్నాం. ఇంకా మనం కిందికి వెళ్లాల్సిన పరిస్థితి. ఇవాళ విజయలక్ష్మి గారు ఒక టీచర్, వాళ్ళ డాటర్ అబ్రాడ్ లో సెటిల్ అయింది. అండ్ ఐ మీన్ దట్ హౌ వి కమ్ అప్ ఫ్రమ్ 1 level to 1 level. కాకపోతే ఇంకా అసలు మాట్లాడని, పలకరించని కులాలు ఉన్నాయి. దాన్ని అందరూ చూడాల్సి వస్తారు. తర్వాత ఇప్పుడు క్వశ్చన్ మనకి రాజు గారి నుంచి, హౌ డస్ గ్లోబలైజేషన్ ఫర్ యూ, హౌ డస్ గ్లోబలైజేషన్ ఇంటర్సెక్ట్ విత్ దిస్ కాస్ట్ డైనమిక్స్ ఇన్ మెట్రోస్, or what kind of effect it does it have? What kind of effect does it have?
ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. 98-99 ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో అమీర్పేట అనేటువంటి ప్రాంతం సడన్ గా ఒకసారి గ్లోబలైజ్ అయిపోయింది. అది గ్లోబలైజ్ అయినటువంటి క్రమం ఏదైతే ఉందో దాని గురించి నాకు తెలిసి అప్పట్లోనే జరిగినటువంటి స్టడీ ఒకటి ఉంది. కాల్డ్ ద ఇండియన్ లేబర్ సిస్టమ్ ఇన్ ది గ్లోబల్ మార్కెట్స్ అని. ఒక చైనీస్ ఆంథ్రపాలజిస్ట్ హైదరాబాద్కి వచ్చి అమీర్పేటలో ఉండి అక్కడి నుంచి ఏ ఊర్ల నుంచి అయితే మనుషులు అమీర్పేటకు వచ్చి ఉద్యోగాలు వెతుక్కుని ట్రైనింగ్ తీసుకుని అక్కడి నుంచి H1B వీసాలు పట్టుకుని వెళ్ళగలుగుతున్నారో ఆ ఊర్లకు కూడా వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వచ్చి ఈ అమీర్పేటకి గ్లోబల్ నెట్వర్క్స్ ఏవైతే అవన్నీ ట్రేస్ చేసాడు. చాలా 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 ఇంట్రెస్టింగ్ స్టడీ. ఆ స్టడీకి అమీర్పేట చుట్టుపక్కల ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి నగరు, వెంగళరావు నగరు, అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్, వాటికి ఉన్నటువంటి కనెక్షన్ గురించి పెద్దగా నిజానికి ఏమి స్టడీ చేయలే. ఆ రకమైనటువంటి ప్లేస్ బేస్డ్ ఓరియంటేషన్ లేకపోవడం వల్ల గ్లోబల్ నుంచి అమీర్పేట ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పల్లెటూర్లకు ఉన్నటువంటి లింక్ను చాలా జాగ్రత్తగా ట్రేస్ చేశాడు. అందులో ఒక చాప్టర్ పేరు ల్యాండ్స్ ఇన్ ద విలేజ్, హౌస్ ఇన్ హైదరాబాద్ అండ్ జాబ్స్ ఇన్ సిడ్నీ ఆర్ యుఎస్ ఆర్ వేరే. ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో ఇందులో ఏ కులాల వాళ్ళు ఉన్నారు అన్న దాని మీద ఒక చిన్న స్టడీ జరిగింది అప్పట్లో. ఏ జిల్లాల నుంచి వస్తున్నారు అన్నది ఒకటైతే ఏ కులాల వాళ్ళు వస్తున్నారు అన్నది కూడా చాలా స్పష్టంగా తెలిసిపోయింది అప్పట్లో. అది తర్వాత ఒక 7-8 సంవత్సరాల లోపల ఆ కాంపోజిషన్ మారింది. అప్పట్లో ఉన్నటువంటి 2-3 కులాలు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని రకాలైనటువంటి ఉద్యోగాల్లోకి వాళ్లే వస్తున్నారు అన్న దాని అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చింది. ఈ ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చినటువంటి సీక్వెన్స్ లో 2009లో నేను ఒక కాన్ఫరెన్స్ లో అప్పటి ఫారెన్ సెక్రటరీ, ఓవర్సీస్ ఇండియన్స్ అఫైర్స్ చూస్తున్నటువంటి సెక్రటరీ, IAS ఆఫీసర్ ఒక మీటింగ్ లో కలిసి ఒక చిత్రమైన మాట అన్నాడు నాతోటి. ఆయన ఏమైనాడనంటే, అన్ని ఊళ్ళల్లోనూ భారతీయులమని అంటే మనం కులం పట్టుకుని వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక చిత్రమైన విషయం ఏంటంటే హైదరాబాద్కి వచ్చేటప్పటికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి గ్లోబలైజేషన్ ప్రభావం కులం మీద ఎట్లా ఉన్నది అని అడిగే కన్నా గ్లోబలైజేషన్ కులం ఎట్లా మార్చేసింది అని అడిగితేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇంత అద్భుతంగా, ఇంత పవర్ఫుల్ గా ప్రతి చోటికి వెళ్ళి కులాన్ని పట్టుకెళ్ళి అన్ని రకాలుగాను గ్లోబలైజేషన్ ప్రాసెస్ ని మార్చేసినటువంటి కాంటెక్స్ట్ నేను ఇంకెక్కడా చూడలేదని ఆయన అన్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే దీనికి వెనకాల ఉండేటటువంటిది కేవలం కులం ద్వారా మాత్రమే, ఆ ఒక్క ఐడెంటిటీ ద్వారా మాత్రమే చూస్తే మనకు అర్థం కాదు. దీని వెనకాల ఏముంటుందంటే పెట్టుబడి ఉంటుంది. ఆ పెట్టుబడి వెనకాతలు ఏముంటుంది అంటే ల్యాండ్ ఓనర్షిప్ ఉంటుంది. ల్యాండ్ ఓనర్షిప్ వెనకాతలు ఏముంటుంది అంటే ఇన్స్టిట్యూషన్స్ మీద కంట్రోల్ ఉంటుంది. ఒక ప్రోగ్రెసివ్ చరిత్ర ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కొన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు 1920s లో 1930s లో చాలా ప్రోగ్రెసివ్ పాత్ర వహించి సమాజంలో మార్పు తీసుకుని వచ్చినటువంటి కులాలు 1940s 50s వచ్చేటప్పటికి మెల్లమెల్లగా వాళ్ళు ఎక్కడ నిలదొక్కోవాలని చూసుకుంటున్నటువంటి క్రమంలో గ్రీన్ రెవల్యూషన్ నుంచి వచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి అడ్వాంటేజెస్ ని వాళ్ళు అందుకోగలిగారు. ఆ అందుకునేటటువంటి క్రమంలో వాళ్ళు చూసుకున్నటువంటి ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని జిల్లాలలో కొన్ని కులాల దగ్గర సర్ప్లస్ ని క్రియేట్ చేసిన తర్వాత ఆ సర్ప్లస్ ని తీసుకుని వచ్చి సిటీస్ లో ఇన్వెస్ట్ చేశారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ మెల్లమెల్లగా ఎక్స్పాండ్ అవుతూ వచ్చి మొత్తం ప్రపంచం అంతటా కూడా అవి కనపడుతూ వచ్చినాయి మీకు. అందుకనే మీకు ఏమవుతుందంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు అని అంటే ఏ కులాల వాళ్ళు ఎక్కడున్నారన్న ప్రశ్న చాలా అనుకోకుండా ఆటోమేటిక్ గా వేస్తారు మనుషులు. దాని వెనకాల ఉన్నది ఏంటంటే ఈ వ్యావసాయిక చరిత్ర, మన నీటిపారుదల చరిత్ర, ఈ నీటిపారుదల వ్యావసాయిక చరిత్రతో పాటు భూముల ఓనర్షిప్ కు సంబంధించినటువంటి గొడవలు. ఇది ఎప్పుడైతే ఎకానమీ మారిపోవడం వస్తుందో, కేవలం భూముల మీద ఆధారంగా కాకుండా వచ్చేటటువంటి మార్పులు ఏవైతే వస్తాయో అప్పుడు
మీకు కొత్త ధోరణులు కూడా కనపడడం మొదలవుతుంది. కానీ అది తేలిక కాదు. ఎందుకు కాదనంటే భూముల మీద ఆధిపత్యంతో పాటు ఇంగ్లీష్ మీద పట్టు వస్తుంది, చదువు మీద పట్టు వస్తుంది, చదువు మీద పట్టుతో పాటు ఇన్స్టిట్యూషన్స్ మీద కంట్రోల్ వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఎంత కంట్రోల్ చేయకూడదు అని అనుకున్నప్పటికీ కూడా అవి మనకి కనపడకుండానే బ్యారికేడ్స్ క్రియేట్ చేస్తాయి. ఆ బ్యారికేడ్స్ దాటుకుని మిగిలిన వాళ్ళందరికీ తోసుకురావడం చాలా కష్టం అవుతుంది. ఈ ప్యాటర్న్ మనకి చాలా స్పష్టంగా పెద్ద సిటీస్ లోను, చిన్న సిటీస్ లోను ప్రతి చోట కూడా కనపడుతుంది. మీరు బిల్డింగ్ చూస్తే ఆ బిల్డింగ్ కి ఉండేటటువంటి కులము, రంగు ఏది అనేది మనం అడగడానికి ఒక వీలు ఉంటుంది. ప్రతి చోట అట్లాగే ఉంటుందా అంటే ఉండకపోవచ్చును. ప్రతి చోట అంతే హార్మ్ఫుల్ గా ఉంటుందా అంటే ఉండకపోవచ్చును. కానీ ఎక్కడో అక్కడ మీకు ల్యాండ్స్కేప్ లో ఒక కులం యొక్క ఇంప్రింట్ ఉండకుండా పోదు. ఇది మెయిన్ ఇష్యూ. Question: How does spatial segregation in a small city, Shikohabad, compare to larger metros like Hyderabad? దీనికి ఈషా అడిగినటువంటి ప్రశ్నకి ఒక సింపుల్ రిలేషన్షిప్ ఉంది. ఈషా ఏమడుగుతుందనంటే షికోహాబాద్ లాంటి చిన్న ఊరు ఏదైతే ఉందో అక్కడ ఉండేటటువంటి ప్యాటర్న్ ఢిల్లీ, బాంబే, హైదరాబాద్ లో ఉండేటటువంటి ప్యాటర్న్ ఒకటే అవుతుందా కాదా అని. ఒకటే కాదు. ఎందుకు కాదు అనంటే హైదరాబాదు, బెంగళూరు, బాంబే, ఢిల్లీ, కలకత్తా, మెడ్రాస్, ఈ 5 నగరాలు తీసుకోండి, మెట్రో నగరాలు. ఈ 5 మెట్రో నగరాలు కనుక మీరు చూసుకుంటే ఢిల్లీ ఒక పక్కన వెళ్తే ఇందులో 3 పోర్ట్ సిటీస్, మెడ్రాసు, కలకత్తా, బాంబే. పోర్ట్ సిటీస్ అయ్యేటప్పటికి ఈ పోర్ట్ సిటీస్ లో ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఫ్యాక్టరీలు ఎందుకు వచ్చినాయి అంటే రా మెటీరియల్ ని మనం లండన్కి పట్టుకెళ్ళడానికి ముందు ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. మాంచెస్టర్కి పట్టుకుపోయే ముందు దాన్ని ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. దాంతో పాటు లోకల్ గా ఉండేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఈ 3 నగరాల్లోనూ కూడా ఒక ప్రైవేట్ పారిశ్రామిక రంగం మీకు 19వ శతాబ్దం మధ్యకు వచ్చేటప్పటికే చాలా బలంగా ఏర్పడిపోయింది. అది కాన్పూర్ లాంటి నగరంలో 1860s వచ్చేటప్పటికి ఒక ఇండస్ట్రియల్ కల్చర్ ఒకటి ఏర్పడిపోయింది. హైదరాబాద్లో రాలా, బెంగళూరులో రాలా. హైదరాబాద్లో, బెంగళూరులో మీకు 1950s వచ్చిన తర్వాత కానీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ లాంటి ప్రోడక్ట్స్ పెద్ద ఫ్యాక్టరీలో రావడం సాధ్యం కాల. డిబిఆర్ మిల్స్ కి 1930s వచ్చినటువంటి కరీంనగరు, జగిత్యాల ఇక్కడి నుంచి వచ్చినటువంటి నేత కులాలకు సంబంధించిన వర్కర్స్ రావడం, ఉద్యోగాలు తీసుకోవడం మొదలైంది. ఈ ఈ ఈ మొబిలిటీ ఏదైతే ఉందో దీనికి కొలోనియల్ పవర్ కి, ఇండస్ట్రియల్ పవర్ కి, ఇన్వెస్ట్మెంట్స్ కి, వీటన్నిటికీ సంబంధం ఉంటుంది. ఒకటి చాలా సింపుల్ గా చూసుకుంటే ఎక్కడైతే బ్రిటిష్ వాళ్ళు కోటలు కట్టుకున్నారో ఆ కోటలకి చుట్టుపక్కల వాళ్ళకి బట్టలు ఉతకడానికి సంబంధించినటువంటి, ఇళ్లలో పనిచేయడానికి, బొట్లర్గా పనిచేయడానికి కావాల్సినటువంటి మనుషులందరినీ కూడా వాళ్ళు తక్కువ కులాల నుంచి తెచ్చుకుని పెట్టుకున్నారు. వాళ్ళ కాలనీస్ ఏర్పడినాయి. దాని నుంచి వచ్చినటువంటి ఇంగ్లీష్ వచ్చింది, దాని నుంచి వచ్చినటువంటి అడ్వాంటేజెస్ వచ్చినాయి, దాని నుంచి వచ్చినటువంటి మార్పులు వచ్చినాయి. ఇవన్నీ కూడా మీకు నగరంలో కనపడుతుంది. ఇది షికోహాబాద్ లాంటి ఊళ్ళో కనపడుతుంది. అనంత్ సార్, ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ సార్. అంటే మీరు ఒక 150 స్టూడెంట్స్ తోటి, స్కాలర్స్ తోటి మీరు హౌ టు రైట్ ఆర్టికల్స్ అనేది మీరు మెన్షన్ చేశారని చెప్పారు. గ్రేట్ డేటాబేస్ అన్నారు. రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ దట్ పాయింట్. నా క్వశ్చన్ ఏంటంటే ప్లేజరిజం అనే కాన్సెప్ట్ తీసుకుంటే దానికి సంబంధించి మొన్న మేము డిస్కస్ చేసుకున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే లో ఇన్కమ్ గ్రూప్స్ చాలా ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. యూనివర్సిటీలో కూడా వాళ్ళే క్వశ్చన్ చేయబడుతున్నారు, వాళ్ళే దానికి గురవుతున్నారని అర్థమైంది. అంటే వాళ్ళకి డేటా యాక్సెస్ లేకపోవడం, లేదంటే చీప్ డేటాకి వెళ్ళటం, R&D చేసుకునే ఫెసిలిటీ లేకపోవడానికి ప్లేజరిజం ఒక రీజన్ అవుతుంది. అలానే సిమిలర్ గా మన ఇండియాలో ఈ స్కాలర్స్ ఇలా చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో క్యాస్ట్ బేస్డ్ ప్లేజరిజం మీద ఏదైనా పేపర్ ఎవరైనా చేశారా, రీసెర్చ్ ఎవరైనా చేశారా? ఆ డేటా ఏమైనా ఉందా మీ దగ్గర? లేదండి, నాకు తెలిసి ఎవరు ప్లేజరిజం చేస్తున్నారు అన్న దాని మీద నిజానికి జరిగిన స్టడీ ఏమీ లేదు ఇంతవరకు. ఓకే, అదంత తేలిక కూడా కాదు అది. ఏ యూనివర్సిటీ కానీ అటువంటి స్టడీ కనుక జరిగితే అది చాలా ఇమీడియట్ గా దాని డివిజివ్ కాన్సిక్వెన్సెస్ క్యాంపస్ లో చాలా భయంకరంగా ఉంటాయి. మనకి సిటీలో స్కై స్క్రాపర్స్ వచ్చినప్పటికి కూడా స్లమ్స్ సిటీలో ఇంతకు ముందున్న వాటికన్నా కూడా పెరగడమే కానీ తగ్గడం ఏం జరగలేదు. దీనికి మేజర్ రీజన్ మీ అబ్జర్వేషన్లో ఏంటి అనేది. ఇంకొకటి, మనం ఇక్కడ మోడర్న్ సిటీస్లో కులం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ స్లమ్స్ కానీ స్కై స్క్రాపర్స్ ఇవి పెరుగుతున్న డెవలప్మెంట్ అనేది క్లాస్ని చెప్తాయి కానీ కులాన్ని అంత
విడిగా మనం డేటా కలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఎట్లా కలెక్ట్ చేయగలుగుతాము? అండ్ ఈ డిఫరెన్స్ గాని అంటే కులం బేస్డ్‌గా గనుక మనం చేయలేకపోతే గనుక మనకి నెక్స్ట్ ఏం సాధించాలి, లేదా ప్రభుత్వాన్ని గాని దేన్నైనా డెవలప్‌మెంట్ ఎలా ఎళ్ళాలి అని తెలీదు గదా! సో, ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో పలానా ప్రాంతంలో పలానా వాళ్ళు ఉంటున్నారు అని చెప్పడం కష్టమే గదా సార్. సో, హౌ డేటా విల్ బి కలెక్టెడ్ ఈ పరిస్థితిలో అనేది? సో మొదటి ప్రశ్నకి సమాధానం చాలా సింపుల్. మెయిన్ గా ఏం జరుగుతుందంటే, మీరు ఎన్ని స్కై స్క్రేపర్లు కట్టినా ఒక కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి మెయిన్ గా రిసోర్సెస్ మీద ఆ కంట్రోల్ వచ్చేటటువంటి అవకాశం ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈ మనం స్లమ్స్ అని ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా అక్కడ ఏర్పడడానికి కారణం ఏంటనంటే, అక్కడ భూములు చవకగా దొరికినాయి వాళ్ళకి. ఇప్పటికి కూడా అదే పరిస్థితి. భూమి చవకగా దొరుకుతుంది, ఎందుకు అక్కడికి పోతారు, ఎట్లాగో అట్లా దాన్ని తమ చేతిలోకి తెచ్చుకుంటారు అని అంటే, వాళ్ళకి ఓపెన్ మార్కెట్ లో ఉండేటటువంటి భూములు వాళ్ళు కొనుక్కునేటటువంటి అవకాశం ఎప్పటికీ ఉండదు. సింప్లీ కెనాట్ ఎఫోర్డ్ ఇట్. అందుకని వాళ్ళు ఈ రకమైనటువంటి చిన్న చిన్న స్థలాలలో ఎక్కడో అక్కడ ఏర్పాటు చేసుకుని వస్తారు. ఇప్పటికి కూడా మీరు హైదరాబాద్ నగరంలో చూస్తే చాలా చోట్ల కిరాయిలు తక్కువ ఉంటాయి. కిరాయిలు తక్కువ ఉన్న చోటికి మీకు బయట నుంచి వచ్చినటువంటి మనుషులందరూ కూడా, మైగ్రెంట్స్ అందరూ అక్కడికి వస్తారు. ఆ కిరాయి ఎందుకు తక్కువ ఉంటుంది అని అంటే, అక్కడ ఉన్నటువంటి భూమికి ఇందాక చెప్పుకున్నట్లుగా చెరువు కట్ట కింద ఉండేటటువంటి భూమికి ఉండేటటువంటి భద్రత ఏదైతే ఉంటుందో అది ఈ భూములకు ఉండదు. కాగితాలు ఉండవు, దస్తావేజులు ఉండవు, డాక్యుమెంట్స్ ఉండవు, ఎప్పుడు గవర్నమెంట్ కొలగొడుతుందో తెలియదు, ఎప్పుడు ఏ రాజకీయ పరిస్థితులు ఎట్లా మారుతాయో తెలియదు. అందువలన బిల్డింగ్ల మీద ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్దగా ఉండదు. బిల్డింగ్ల మీద ఇన్వెస్ట్మెంట్ పెద్దగా పెట్టకపోవడం వల్ల రెంట్లు కూడా తక్కువ పెడతారు. ఆ కారణంగా మీకు బస్తీలు పూర్తిగా పోవడం అన్నది సాధ్యం కాదు. కానీ ఒకటి ఏం జరగవచ్చునంటే, చాలా చోట్ల ఇప్పుడు మనము నేలబారుగా ఉన్నటువంటి బస్తీలు ఏవైతే ఉన్నాయో అవి ఇందాక నేను చూపించినటువంటి వాంబే కాలనీ టైప్ లో G+3, G+4, G+6, G+9 లెవెల్ వరకు వెళ్ళేటటువంటి వర్టికల్ స్లమ్స్ లోకి మారిపోయే అవకాశం ఉంది. అట్లాగే నగరంలో ఏర్పడుతున్నటువంటి మురికి వాడల్ని, బస్తీలని నగరం చివరికి షిఫ్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు డిగ్నిటీ హౌసింగ్ అని ఏదైతే అనుకుంటున్నామో అది నగరంలో 2-3 చోట్ల జరిగినప్పటికీ కూడా మెయిన్ గా అదంతా కూడా నగరానికి పెరిఫరీలో వచ్చింది. ఆ పెరిఫరలైజేషన్ ఆఫ్ పీపుల్ హూ డు నాట్ బిలాంగ్ ఇన్ ద సిటీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్, రైట్? సో సిటీలో స్లమ్ లేదు అని అంటే, సిటీకి ఇమ్మీడియట్ గా బయట రింగ్ రోడ్డు పక్కనే స్లమ్ ఉంటుంది. అది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి విషయం. నేలబారుగా స్లమ్ కనపడట్లేదు అని అంటే అది ఎక్కడో అక్కడ వర్టికల్ గా ఒక స్లమ్ లోకి మారింది. అది ఎక్కడ మారింది అనేది ట్రేస్ చేసుకోవాలి మనం. రెండోది, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, కులాన్ని మనం ఎట్లా మెట్రిక్స్ కింద మార్చుకోవాలి, లెక్కలుగా ఎట్లా పెట్టుకోవాలి, డేటా ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి అని 2 రకాలుగా చేయాల్సినటువంటి ప్రయత్నం ఏంటంటే, ఒకటి మనం దేన్ని డేటా అని యాక్సెప్ట్ చేస్తాము అన్న దాని పట్ల కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి ఉంది. ఇది అంత తేలికైనటువంటి ప్రశ్న కాదు. స్టాండర్డ్ గా ఉండేటటువంటి మెథడాలజీస్ ని ఫాలో అయ్యేటటువంటి యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్ లో కొంత బలంగా మనం ముందుకు తోసుకుని పోయేటటువంటి ప్రయత్నం చేయకపోతే చాలా సందర్భాల్లో మనం యూనివర్సిటీలు అడిగేటటువంటి డేటాని మనం ప్రొవైడ్ చేయలేకపోతాం. ఇప్పుడు సింగరేణి కాలనీలో 4 ఆడపిల్లల్ని కూర్చోబెట్టి మీరు స్కూలుకు పోవాలనంటే పోయే దారిలో మీకు ఎక్కడ భయం వేస్తుంది, ఏ దారి వదిలిపెట్టి మీరు ఏ దారి గుండా వెళ్తారు, మ్యాప్ వేయండి అని అంటే వాళ్ళు గీసేటటువంటి మ్యాప్ ద్వారా మీకు ప్రపంచానికి సంబంధించినటువంటి చాలా విషయాలు అర్థమైపోతాయి. అందులో కులం అర్థమవుతుంది, జెండర్ అర్థమవుతుంది, అందులో ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్థమవుతుంది, ఇవన్నీ అర్థమవుతాయి. దీన్ని డేటా కింద ఎట్లా మనం ఎస్టాబ్లిష్ చేయాలి, దానికి మెథడ్స్ ఏంటి, ఆ మెథడ్స్ ని మనం ఒక పద్ధతి ప్రకారంగా ఎట్లా లిటరేచర్ రివ్యూలో తీసుకురావాలి, ఇవన్నీ కూడా సమస్యలే. ఈ కొత్త పద్ధతుల్ని మనం డేటాని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ రకమైనటువంటి మెథడ్స్ కి సంబంధించినటువంటి వర్క్ మేము హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ లో చేస్తున్నాం. సుజాత సూర్యపల్లి గారు అక్కడక్కడ చేస్తుంటారు. ఈ రకమైనటువంటి ప్రయత్నాలు మనం చాలా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది.
అది చేయకపోతే మనకి ఇది ముందుకు పోయేటటువంటి ప్రసక్తే లేదు. ఏంటంటే భాగేష్. రాబర్ట్ చాంబర్స్ చాలా కాలం క్రితం మాట్లాడినటువంటి మెథడ్స్ యూనివర్సిటీలోకి ఎందుకు పోలేదు, లేకపోతే యూనివర్సిటీ దాని నాలెడ్జ్ గా ఎందుకు గుర్తించలేదు అనేది స్పష్టమైంది. ఒక సోషియోగ్రాము, ఒక రిసోర్స్ గ్రామ్, ఒక 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 ఏరియా యొక్క సోషియోగ్రాము, ఒక ప్రాంతపు రిసోర్స్ గ్రామ్ ని రెండింటినీ కూడా ఒకదాని మీద ఒకటి ఇంటర్పోలేట్ చేసినప్పుడు మన మిత్రులు చాలా మంది అడిగిన ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయని నాకు అనిపిస్తుంది. మేము కరోనా కాలంలో హైదరాబాద్ లో మొట్టమొదలు అన్నం వండి పెట్టడం అనేది ఒక రోజు చేసాం. అన్నం వండి పెట్టడం అనేటటువంటి దాంట్లో ఉన్న లాజిస్టిక్స్ ఫెయిల్యూర్స్ అర్థమైనాయి మాకు. వండిన అన్నాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అనేటటువంటిది రోడ్డు సైడ్ కు మాత్రమే మనం ట్రాన్స్పోర్ట్ చేయగలం అనేది అర్థమైన తర్వాత డ్రై రేషన్ తీసుకొని పోవడం కరెక్ట్ అని మాకు 3వ రోజుకి అర్థమైంది. డ్రై రేషన్ తీసుకొని పోతే ఎక్కడికి వెళ్ళొచ్చు, తర్వాత ఇన్యాక్సెసిబుల్ ప్రాంతాలకు ఎట్లా వెళ్ళొచ్చు అనేది అర్థమైన తర్వాత ఒక చిన్న యూసుఫ్గూడలో ఒక దగ్గరికి వెళ్తే ఒక మనిషి మమ్మల్ని ఆయనతో తీసుకొని వెళ్తే ఆ యూసుఫ్గూడ వెనికి వైపు ఒక పెద్ద స్లమ్ ఉంటుంది. ఆయన అంటాడు, నేను 16-18 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నానండి, ఇక్కడ ఇంత పెద్ద స్లమ్ ఉన్నట్టు నాకు తెలియదు అంటాడు. అంటే నగరాన్ని చూసేటప్పుడు బస్తీలు, కాలనీలు అనే ఫస్ట్ ఈ 2 డివిజన్స్ ని జాగ్రత్తగా ట్రాన్సాక్ట్ చేసి రోజు నడిచే ఒక అలవాటు చేసుకుంటే మొదటి మెట్టుగా మనకు బస్తీ అండ్ కాలనీ, ఈచ్ కాలనీ పక్కకి ఒక చిన్న బస్తీ ఉంటుంది. మీకు గుడిమల్కాపూర్ దగ్గరికి వచ్చేస్తే మీకు భోజగుట్ట బస్తీ ఉంటుంది, శ్రీకాకుళం బస్తీ ఉంటుంది మన దీని వెనబడి, మన మల్కాపూర్ మార్కెట్ వెనుక. సో మనం ఈ ట్రాన్సాక్ట్ చేయడం అనేటటువంటి ద్వారా యూనివర్సిటీలు అంతగా ఒప్పుకోకపోయినప్పటికీ మనం ఈ డేటాను మనం రాబట్టుకోగలుగుతాము. కాబట్టి ఎక్కడికక్కడ కమ్యూనిటీ లెవెల్లో పనిచేయడము అనేటటువంటి ఒక కష్టమైన ప్రక్రియ లోపలికి ఎంటర్ అయితే తప్ప, ఎందుకంటే ఇక్కడ ఇంకొక చాలా థ్యాంక్ యూ సో మచ్ అంతనా ఫర్ వన్ థింగ్, బికాస్ ఆ రాజ్యము దాని స్వభావం మారిపోవడం, మార్కెట్ కు ఉండే యాక్సెస్ పాయింట్స్, దానికి ఉండే లిమిటేషను, తర్వాత కమ్యూనిటీ లెవెల్లో చేయాల్సింది ఏమిటి అన్న 3 మాటలు, అంటే స్టేట్, సొసైటీ అండ్ మార్కెట్ ట్రయాంగిల్లో సోషల్ ఎరీనాలో ఏం జరగవచ్చు, ఏం జరగాలి, అక్కడ జరిగే అవకాశం ఎంత ఉంది, ఎందుకంటే దాన్ని మనం చాలా మర్చిపోయిన ఏరియా అని నేను అనుకుంటున్నాను. ఆ ఏరియాను మీ ఇద్దరు కూడా హైలైట్ చేసినారు. సార్ ఇప్పుడు కాలేజెస్ లో స్లమ్ ఏరియాస్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉంటారు సార్, దళిత లెక్చరర్స్ కూడా ఉంటారు. వీళ్ళు ఆ స్లమ్ ఏరియాస్ నుంచి వచ్చేటువంటి పిల్లలను ఎంత డిగ్రేడ్ చేసి మాట్లాడతారంటే, అంటే వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వాళ్ళనైనా కానీ ఆ పిల్లలు వాళ్ళ దగ్గరకు ఉన్నటువంటి సమస్యలను సేమ్ కమ్యూనిటీ ఉన్న లెక్చరర్స్ దగ్గర ఓపెన్ అవ్వడానికి కూడా భయపడిపోయి వేరే లెక్చరర్స్ దగ్గరకు వచ్చి చెప్తుంటారు సార్. ఎస్పెషల్లీ గర్ల్స్ అయితే ఇంకా ఎక్కుంటారు, బాయ్స్. ఒకసారి ఒక గొప్ప హ్యూమన్ రైట్స్ లీడర్, ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఆయన దాంట్లో ఆయన మిస్సెస్ ఏమనిందంటే, ఆమె చాలా గొప్ప రచయిత, చాలా వెల్ నోన్, ఆయన చాలా పెద్ద లీడరు, ఆయన ఎప్పుడు ఆమెకు చెప్పేవాడు అంటాడు, ఫలానా ఆమెను చూసి నేర్చుకో, నువ్వు ఫలానా ఆమె దగ్గర వెళ్ళి నేర్చుకో అని. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి ద పర్సెప్షన్ ఈజ్, ఒకళ్ళో ఇద్దరినో చూసి ఈ దళిత లెక్చరర్లు అందరూ కూడా పిల్లల్ని హ్యూమిలేట్ చేస్తారు అనే దానికి ఒక కంక్లూజన్ కి రాకూడదు. 2 ఏమో మా వాళ్లే కదా అన్న యాటిట్యూడ్ తో చాలా సార్లు ఉంటారు వాళ్ళు. సో సంధ్య గారు, ఇది అంటే జనరలైజ్ చేయడము కింది కులాల వరకు వచ్చేసరికి ప్రతి ఒక్కటి చాలా ఎక్స్పోజ్ చేసి చూడడం మనకి అలవాటు అవుతుంది. బట్ దాన్ని జనరలైజ్ చేయకుండా చూడాలనేది విజ్ఞప్తి. 2, నేను ఒకసారి యుఎస్ లో యుమాస్ లో ఒక రోహిత్ వేముల మరణం తర్వాత నా టాక్ అరేంజ్ చేశారు, క్యాస్ట్ ఇన్ ఇండియన్ యూనివర్సిటీస్ అని, సంగీత చేసి. సో వెంటనే ఒక లెటర్ సర్క్యులేట్ అయింది అక్కడ,
ఇట్ ఈస్ ఇన్సల్టింగ్ టు ఇండియన్ యూనివర్సిటీస్. అసలు యూనివర్సిటీస్ లో క్యాస్ట్ ఎక్కడ ఉంది అని. దెన్ మై ఇమీడియట్ రెస్పాన్స్ వాజ్ ఇట్ మస్ట్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఐదర్ కమ్మ ఆర్ బ్రాహ్మిన్ హూఎవర్ ఈస్ అప్పర్ క్యాస్ట్ అని అంటే వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎస్, ఇట్ ఈస్ ఫ్రమ్ సమ్ కమ్మ స్టూడెంట్ గ్రూప్ అని. సో నేనేమన్నానంటే ఇట్స్ క్వైట్ నార్మల్, ఎందుకనంటే వాళ్ళకి క్యాస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి క్యాస్ట్ లేదనే చెప్తారు. దట్స్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ క్వైట్ జెన్యున్. ఎందుకంటే ఇప్పుడు డిస్క్రిమినేషన్ అనేది అనుభవించిన వాడికి తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం మనకి ఏమొస్తుంది అని అంటే, నాకు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేదు కాబట్టి ఎక్కడ కులమే లేదు, అసలు కులం ఎక్కడ లేదు అనే చెప్పే స్టేజ్ లో వస్తున్నాం. కానీ మేమేం చెప్తున్నాం గత కొంతకాలం నుంచి, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ప్రొఫెసింగ్ యువర్ కాస్ట్, యు ఆర్ రిమైనింగ్, యు ఆర్ ప్రాపగేటింగ్ దట్ యు ఆర్ అ గ్రేట్, దెన్ యు ఆర్ ఆటోమేటికల్లీ అండర్మైనింగ్ ద అదర్స్. అక్కడ నుంచి మనకి మొదలవుతుంది. ప్లస్ నాకు ఈ మధ్య కాలంలో ఒక బ్రాహ్మిన్ ఫ్రెండ్ యుఎస్ నుంచి వచ్చి వైజాగ్ అమ్మాయిది చాలా నాకు సపోర్ట్ చేస్తుంది సింగరేణి కాలనీ. సో మా ఫాదర్ చాలా గొప్ప కమ్యూనిస్ట్, నేను చాలా యూస్ టు అప్రిషియేట్. తర్వాత నేను యుఎస్కి వచ్చిన తర్వాత బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ చూసిన తర్వాత మళ్ళీ నేను మా ఫాదర్ని చూసుకుంటే మా ఫాదర్ ఎంత కాస్టిస్టో నాకు అర్థమైంది. ఎందుకనంటే గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు అనుకున్నాను, కానీ ఆయన చుట్టూ ఆయన చనిపోయిన వరకు ఉన్నదంతా మా కులం వాళ్ళే. సో ఈ మా కులంలో మేము ప్రాపగేట్ చేసుకుంటే ఇంకేం కమ్యూనిజం ఉంటుంది సుజాత అక్కడ. సో అది నా ఫస్ట్ టైం నేను అదర్ గ్రూప్ నుంచి విని అంటే ఇంట్రాస్పెక్ట్ చేసుకున్న సందర్భం అన్నమాట. ఆపరేషన్ ని, ఇంజురీని ఎదుర్కొంటున్నటువంటి మనుషులందరూ కూడా ఒకే రకంగా రెస్పాండ్ అవ్వరు. అది మీరు అబ్యూజివ్ రిలేషన్షిప్స్ లో ఉన్నటువంటి స్త్రీలను కానీ పురుషుల్ని కానీ చూసినా సరే, కాస్ట్ బేస్డ్ అబ్యూజివ్ రిలేషన్షిప్స్ లో అనుభవించినటువంటి వాళ్ళైనా సరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రెస్పాండ్ అవుతారు. భయంకరమైనటువంటి పేట్రియార్కల్ ఇంజురీని అనుభవించినటువంటి స్త్రీలు కోడళ్ళని చాలా భయంకరంగా హింసించడం మనం చూస్తాం. అది ఉండకుండా ఉండదు. అది ఎందుకు జరుగుతుంది అని అంటే మనం ఎదురు చూసి మనకి ఎదురైనటువంటి ఇంజురీని మనం ఎట్లా ప్రాసెస్ చేసుకుంటాము, ప్రాసెస్ చేసుకున్న దాన్ని మనల్ని కదిలించేటటువంటి చలన శక్తిగా ఎట్లా మార్చుకుంటాము అన్నది అందరికీ ఒకేలాగా ఉండదు. దానికి ఒక సోషల్ ప్రాసెస్ ఉండాలి. ఎప్పుడైతే సోషల్ ప్రాసెస్ సరిగ్గా పద్ధతి ప్రకారంగా జరగటం లేదో అప్పుడు ఏమవుతుందనంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారిలో పోతారు. కొంతమంది ఏం చేస్తారనంటే, నేను ఈ దారి గుండా వచ్చాను కాబట్టి నేను ఈ అనుభవాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, నేను దీనికి సంబంధించిన వాడిని కాను అని చెప్పుకోగలిగితేనే నేను బతకగలుగుతాను అనుకుంటారు. చాలా మంది బస్తీలలో ఉండేటటువంటి వాళ్ళు నాకు ఏం చెప్తారనంటే, బస్తీ నుంచి ఎప్పుడు బయటపడి నా పిల్లల్ని నేను జాగ్రత్తగా పెంచుకోగలుగుతానా అని చూస్తాను తప్పితే బస్తీని బాగు చేసుకోవడం ఎవరి వల్ల కాదు. ఇది బస్తీ సమస్య, ఇది ఇట్లాగే ఉంటుంది. వాళ్ళ దగ్గరికి నువ్వు బస్తీ సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడినా కానీ వాళ్ళు ఏమంటారనంటే, ఇక్కడ ఉండే మనుషులు అంతేనండి, ఈ మనుషులకి బుద్ధి ఉండదు, వీళ్ళు నేర్చుకోరు, వీళ్ళు మనుషులు కారు, నేను మనిషిని, దురదృష్టవశాత్తు ఇక్కడ ఇరుక్కుపోయాను, ఎంత తొందరగా వీళ్ళైతే అంత తొందరగా ఇంట్లో నుంచి బయటపడతానని అంటారు వాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా రకరకాలుగా రెస్పాండ్ అవుతారు. యూనివర్సిటీలో కూడా చూసినా కానీ కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారనంటే, ఇందులో నుంచి మనకి ఏ రకంగానూ ఒక ప్రయోజనకరంగా ఉండేటటువంటిది వచ్చే అవకాశం లేదు కాబట్టి తలొంచుకుని ఎవరితోటి గొడవలు పడకుండా జాగ్రత్తగా మన డిగ్రీ మన చేతిలో పట్టుకుని వెళ్ళిపోతే సరిపోతుంది కాబట్టి కులం గురించి మాట్లాడొద్దు అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారనంటే, కులం అన్నది ఒక ఇష్యూ కాబట్టి బలంగా ఎదురు తిరిగి పోరాడడం తప్ప వేరే మార్గం లేదని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారనంటే, మనం ఏదో ఒక రకంగా కులం అన్నది ఒక వెపన్ గా ఉపయోగించుకుని నలుగురిని బెదిరించి మనం ముందుకు పోతే తప్ప దారి లేదు అని కొంతమంది అనుకుంటారు. ఈ మూడు రకాలైనటువంటి మనుషుల్ని చూస్తాం మనం. వాళ్ళని జడ్జి చేయాలా లేదా అన్నది వేరే ప్రశ్న. నేనేమనుకుంటానంటే, ఒక సోషల్ ప్రాసెస్, ఒక కలెక్టివ్ ప్రాసెస్ ఇట్లా ఉండాలి అని చెప్పేటటువంటి మార్గదర్శనం చేసేటటువంటి ఒక మూవ్మెంట్ లేని పరిస్థితుల్లో ఇన్ని రకాలైనటువంటి మనుషులు కనపడతారు మనకి. కాబట్టి ఆ ముగ్గురు నలుగురు మనుషుల్ని కూడా ఒకే సమస్యకి రకరకాల పార్శ్వాలుగా చూస్తే నెక్స్ట్ ఏం చేయాలనేది కొంచెం తేలిగ్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. Social ill will disappear in India
what is your prognostication? How long it will take? How many generations? Very optimistic. The intellect is telling you that it's a disaster. It's going to fail, right? But your spirit just doesn't let you accept that. Intellectually, rationally, you see a lot of things around you that give you despair, but you turn around and say that, look, my spirit will not allow me to accept this as a failure. I'm not going to take this. That there is no intellectual or rational basis for that. I can't prove that I will ever succeed. But sometimes it's the other way around, which is that I'm feeling dispirited. I'm feeling depressed. I'm feeling sad about the whole thing. And yet I see this as some kind of an intellectual challenge, right? I see that somewhere, maybe I'm actually making a misdiagnosis here. Maybe I'm looking at the wrong things. Maybe I need to reformulate the question itself. Maybe I'm looking at something which I should reformulate, right? So intellectually, there is work that needs to be done. And that's what keeps me going when I'm feeling depressed, right? I really need to do this thing because it's a horribly, horribly depressing situation, right? And you keep oscillating between these two in the kind of times in which we are living. I sometimes think about Rohit Vemula's death, the student who committed suicide in the University of Hyderabad. I've seen so many of these deaths, and I've known many of them very intimately. I know the details of what happened, a day before they killed themselves, a week before they killed themselves, and so on. And I'm struck often by how narrowly I missed possibly an opportunity to intervene in Rohit Vemula's case. Rohit Vemula, in his PhD process, wrote an abstract to be submitted to a conference. This is something that is not very widely known. What was the abstract? He basically said that it looks like scientific enterprise, the enterprise of producing scientific knowledge, has to be rational. It is about enlightenment, right? It cannot be in anything other than rational. It cannot be anything but enlightenment. It has to be that, right? Yet, how is scientific knowledge production funded? It's funded through caste networks. It is funded through regional identities. It is funded through relationships between men and women, right? An abusive professor decides to give money to a student because he wants to support that particular female student. This is the structure of scientific knowledge production as an enterprise in our country. And I want to examine this by taking the physics department in the University of Hyderabad as a case study. This was his abstract, right? Obviously, it got rejected. Now, if I had read it before he died, I would have just called him and said, come and sit in my office right now. Because what you're asking is a very, very important, powerful question. It is a question about the nature of knowledge. It's a question about the nature of inquiry. It's a very profoundly philosophical question, but don't say that you want to take the physics department of the University of Hyderabad as your case study because they're going to kill you. It will never go anywhere. It's just not possible. The data will not be available to you, right? All doors will shut down and it will be very, very vindictive. Because none of these questions are questions that can be asked without hurting anybody. People are hurt, people are offended, people are going to be vindictive. And you have to be very, very careful. And as teachers, our responsibility is to actually look out for students who are in these kinds of vulnerable situations, right? So I see my work in India or anywhere else as doing that work. At the point at which I'm in my life right now, my work is to look out for students, tell them that, look, you are operating in a market. The market can be brutal. You're operating in a caste society. Caste can be brutal and violent. Within this structure, if you want to work, within this structure you want to play, you have to play it by their rules.
so that you can stay in the game, and you have to play it well so that you can actually do what you want to do. And that's requires a lot of cleverness, that requires a lot of intelligence, right? And in the absence of a social mobilization, this is something that has to be done very carefully. And I think that one of our biggest failures as a community of teachers, and this I think one of the big things that we need to do, is to expand our networks so that our presence is everywhere and we are able to look out for people who are going to hurt themselves because they are doing the right thing. ది చేంజ్ ఎప్పుడు అవుతుంది అని అంటే అంబేద్కర్ ఎన్విజన్ ఇమాజిన్డ్ ఎడ్యుకేషన్ వస్తే పోతుంది, అర్బనైజేషన్ వస్తే పోతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తే పోతుంది, కొన్ని పాలిటిక్స్ లో కొంతమంది వస్తే పోతుంది అనుకున్నారు. కానీ బట్ ఇది కన్సాలిడేట్ అవుతూ ఇంకా అది ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు when we want to study, there are no universities and opportunities. When we want to work now, everything is privatized or outsourced. When we want to live, there is no space at all. Upper caste people, they are mostly going into the science and technology side వెళ్తున్నారు. And those oppressed people are going into the social studies, like sociology. So if we change this pattern from lower caste people taking the studies as science అవి తీసుకొని, if upper caste people is coming more towards the sociology, systematized అయింది కాబట్టి దీన్ని చేంజ్ చేయడానికి can be a educational way of approach. Question about education, right? I get what you mean, Dr. Virinchi, about upper castes taking social science and they excluded the Avarna communities taking technical subjects and so on. I think that we should do that a little bit outside of the university system, because the university structure, which is connected to job markets, is a particular type of enterprise. We should not be placing all our faith in that system. I think we are actually right now at a point where there is a lot of room and need for doing work outside of the university system, alongside the university system, in some kind of an association and continuation of the university system. And that means that the Essence Group is actually that. Education happens here through this conversation, right? And look at the people who are here. Who are the majority of the people here? They are not the Dalits. And I think that's the important thing, right? You need to figure out ways of creating conversations everywhere. You need to create methods of teaching and communicating everywhere. And there are all kinds of challenges in each of these things, because the subjectivity of the student has changed a lot in the last 15-20 years. Students are a lot more vulnerable. Students are a lot more concerned about their own mental health. They're all talking about going to therapy. They're all talking about feeling depressed. All kinds of things are going on. And in a situation like this, I think it's really important for us to keep constantly coming up with programs that are sometimes available online, sometimes available in hybrid mode, sometimes available as summer camps, as winter schools, as ongoing engagements, as internships, whatever. But we have to turn that into a program by itself. And that is the direction in which at least we are working. And several of my friends and colleagues are actually pushing towards that. The people, society is moving the lower caste people out of the town. I want to quickly respond to that. We do have a rule here about having 10% or of the land in any development being reserved for housing for low-income groups. But the thing about the heartbreaking thing about us is that we can always find ways to break it. So in Delhi, in many of the gated communities, what they have done is to turn them into servant quarters.
So they are attached to the building itself. They're servant quarters. Sometimes they use it as part of their own house. Sometimes they bring servants from outside and put them inside it. So that's what they have done. In Hyderabad, what they have done is actually quite interesting. What they have done is, the builders, is that, look, we can't do it within our own gated community, but permit us to build it anywhere within a 10-kilometer radius around our development, because this is a large city, right? Now, there's no easy way for anybody to go and check whether they actually built within a 10-kilometer radius of any given development. So if they don't do it, they don't do it. Nobody gets to know what happened. So that is what has happened in Hyderabad. So I am totally with you in what you're saying. I'm just saying that for a policy maker, for an administrator, for an activist, for a student of the society, you got to be constantly aware of the fact that what we said right at the beginning, that caste can be operating in all kinds of clever, subtle, hidden ways that you have to be constantly alert. Where exactly is this going? Why is it going in this direction? And that alertness is something that we have to teach ourselves. And to do it without bitterness, right? Because if you get bitter about it, then you're going to be completely heartbroken in no time. Thank you. I mean, my quick answer to that is that family makes a huge difference. It makes a huge difference because it creates all your formative experiences. And it is the one that actually shapes a lot of things that you do eventually, right? Which is the reason why I think that a lot of the things that we need to do have to be in conversation with families. It can't be outside of that. We can't do this work by focusing only on the children or young people as individuals. It has to be, I mean, we are a society in which family is the nucleus of everything. All ideologies, all things move out of here. So this is where we need to do the work. And absolutely right. So all these multiple, diverse, very complex realities of the household have serious consequences for children. We often wonder, why does a girl who has grown up in a family like this run away at the age of 15, become a teen pregnant by the time she's 16, and experience injury and self-harm and come back? So many of these girls are constantly harming themselves. And you see it, right? You see it, it's all coming from the most intimate space called the house, the home. So basically, the low level of quality అది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన చాలా మంది పిల్లలు ఇంక్లూడింగ్ మీ సైన్స్ అంటే ఒక భూతము, మ్యాథ్స్ అంటే ఒక దయ్యం, ఇట్లా మాకు భయపెట్టేసి అండ్ వీఆర్ అవే ఫ్రమ్ దట్ ఇన్ 90%. సెకండ్ థింగ్, ఈ గత కొంతకాలంగా సైన్సెస్ అండ్ సర్టన్ ఇందాక అనంత్ చెప్పినట్టు కొన్ని జాబ్ మార్కెట్ ఓరియంటెడ్ ఉన్న కోర్సెస్ అన్ని కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. ఈవెన్ ఇఫ్ వీ వాంట్ టు స్టడీ దే ఆర్ నాట్ అవైలబుల్. సో బిఏస్ అండ్ ఆల్ చాలా, మీరు ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీ చూసుకుంటే lakhs and lakhs ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి ఫర్ ఆర్ట్స్. ఎక్కడో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. స్పెషల్లీ మేము కరీంనగర్ లో 3 మెడికల్ కాలేజెస్ ఉంటాయి. అది 2 ఉంటే కోట్లల్లోనే చాలా చరిగిపోతాయి. అండ్ ఒక్క 5-10% కూడా కింది వాళ్ళు చదువుకోవాలన్నా అక్కడికి అడ్మిషన్స్ వచ్చినా కూడా ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. సో చాలా కేటగరికల్ గా ఆ డివిజన్ ఏర్పడుతూ వస్తుంది. దట్ ఈస్ నాట్ అంటే చాయిస్ అయితే ఉన్నట్టుగా కనపడట్లేదు. ఇప్పుడు నేను స్టేట్ యూనివర్సిటీలో చేస్తున్నా. ఓన్లీ ఆర్ట్స్ యూ ఫైండ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఆర్ ఫిల్డ్ విత్ 99% మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అంతా కూడా ఒక ఎలీట్ సెక్షన్, దోస్ హూ కెన్ అఫోర్డ్, వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే ఇవి మార్జినలైజ్ స్టూడెంట్స్ తోటి ఆక్యుపై అవుతూ వస్తుందో అప్పటి నుంచి రిక్రూట్మెంట్స్ క్లోజ్ ఇన్ ఇండియా ఆల్మోస్ట్. సో అది ఏదో నారాయణ చైతన్య కాలేజెస్ లాగా ఆటోమేటిక్ గా ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంతా ప్యారలైజ్ అవుతూ వస్తాయి అన్నమాట. సో అది ఒక రీజన్ ఉంది దానికి. సో Marigandi garu, I would like to ask, would you see this construction of
data and construction of knowledge being both highly interlinked. If the society wants to cut some issues, one of which is cost, or it's not just cost alone. So what kind of construction of data is being prevented? What kind of construction data is encouraged? And what kind of construction of data is bypassed or actually opposed? I'm saying this because it took about more than 50 years for one state, just one state in Bihar, to conduct a caste census with consensus of all the political parties. It's yet to happen throughout the country. So are there any more similar issues? Do you see caste as just one more issue among them, or there are many issues which society wants to skirt or bypass? There are many inconvenient issues, and in them, even the data is not available for decades. Data is not available, and data being a public good, if the data is not available, the policy researcher, the administrator is also very much hamstrung. So how far of this hamstrongness is caused by the present educationist and research-oriented society? That's my question, sir. In the last 20 years, especially since the UIDAI efforts began, I remember still, even as I was writing about it and getting involved in all the debates, one of the things that struck me is that this is an explosion of data. Huge amounts of extremely detailed micro level information about everybody is becoming available through new ways of capturing information. And at one level, I should be feeling very excited about it because I can do so much more with that data. At another level, it also means that this same data is going to be used for controlling everybody's behavior, right? For example, right now, in many places, voter data mapped onto Aadhaar, mapped onto address, mapped onto welfare schemes through which people have received benefits, has been available at so many constituencies to certain groups of people for a payment. And it's not very expensive. And what that has done is that at the booth level, you know exactly which caste, which group, what preference, everything. All state governments are sitting on tons and tons and tons of data. The amount of data that is already captured and the amount of data that is being constantly marshaled is unimaginable. Now, the question for us is very simple. How much of this data is used for behavior modification and control and manipulating people? How much of this data can be used for generating insights about how the world is working? What other kinds of data should we be using? Where is that data? And so on. If you see, the census hasn't just happened. There are so many things for which there should be simple data should be available. It's just not available. Surveys are being conducted where the data just disappears after a time. So all kinds of random things are happening all around us. Within this, the question about data that I was raising is actually something slightly different, which is that in our training in social sciences in all our universities, we are used to a particular type of logical positivist methodology. And logical positivist methodology is about measuring things, about saying that it's an observable phenomenon, and the observable phenomenon is not changing because of the observer. That's your basic assumption, right? That's how you conduct experiments. You conduct experiments because you're confident that what you do is not going to change the thing that you're studying. But in terms of a philosophy of knowledge, we know that even in physics, the observer has an influence on what is being observed. So if we take that as a beginning, as a starting point in social sciences, then you actually begin to say that, look, I need to find a way of saying that I'm studying a moving object. I'm studying something which I'm along with that object, I'm also moving, right? That's the challenge, which means then that
you need to do 3 or 4 things, which I didn't have the time to mention earlier, that your ability to claim that you have total knowledge that will stand true for all times past and present and all times to come, that confidence will go away within no time. You're going to be offering very partial, very temporary, very provisional kind of insights. And you say that this is what I understand in this particular moment, and I'm going to play with this and see what I can do with this. That ability to say that I am not God, I don't know how this world works, I don't know the laws of nature, but what I can do is to say that in this particular context, for the kind of world that I want to build, this is the kind of data that I need to build, right? That ability, that nurturing of people's ability to put that knowledge together in the academic space is not easy. That's what we do all the time in our everyday life, right? That's what a mother does. That's what a cook does. That's what everybody does. But when you do that in academic knowledge, it suddenly becomes somehow suspect because you're not following the canon. And I'm thinking that at this point of time, moving away a little bit from or dealing with canonical knowledge with some degree of some kind of a, it's the canonical knowledge. It's the knowledge that is claimed by the male social scientist of a particular world. And maybe it should be kept like that. And we need to figure out how else to think about the world, right? That kind of an approach is what I think is very difficult to sustain. And that's what we keep constantly struggling with, right? Sujata and I, whenever we talk about how do we figure out the methodology, this is what we're trying to sort out. That how do we say that this is the method that I have to put together to produce the knowledge that I need for this particular context. ఒక స్టడీ జరుగుతుంది అండ్ వాట్ ఆర్ ద లెవెల్స్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. 5వ తరగతి వాడికి ఏబిసిడీలు రావు, వాళ్ళు రావు, ఇస్తే అది డేటా వస్తుంది. బట్ ఇమీడియట్లీ దానికి ఒక మళ్ళీ వెంటనే ఒక పర్స్పెక్టివ్ వస్తుంది. ఈ మార్జినలైజ్డ్ వాళ్ళకి అసలు చదివే రాదు, వీళ్ళకి ఏం చెప్పినా అసలు ఆ స్కూల్లో ఏం ఉండదు, ఆ ఇంటి దగ్గర వాతావరణం బాగుండదు, ఆల్ ద స్టోరీస్, ఆ పిల్లలకి తిండి ఉండదు, ఇవి ఎవరికి అవసరం లేదు. బట్ ద డేటా ఇంటర్ప్రిటేషన్ గోస్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువు రాదు కాబట్టి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి పీపీపీ, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్స్ పెట్టేసి మళ్ళీ దాటిని ప్రైవేట్ చేయడంలో ఉంటుంది. సో who is collecting and what purpose data is also very important. అది ఎసెన్స్ గ్రూప్ నిర్వహిస్తున్న జూమ్ మీటింగ్ సిరీస్ కి రోజు స్పీకర్ గా వచ్చిన అనంత్ మిరిగింటి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. అండ్ హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన అనంత్ గారి రోజు ఆధునిక నగరంలో కులాల జాడల గురించి చాలా చాలా విషయాలు, వివరాలు మనకు తెలియజేశారు. ఎస్పెషల్లీ జియోగ్రఫికల్గా ఎలా ఉంటుంది అంటే చెరువు గట్టు కింద ఎవరు ఉంటారు, కొండ మీద ఎవరు ఉంటారు, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అన్నీ చెప్పారు. అండ్ సిటీలో జియోగ్రఫికల్గా కులాన్ని ఎలా చూడొచ్చు అనే ఆస్పెక్ట్ ఐ థింక్ అందరికి కూడా కొత్త అయి ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. అండ్ కోఆర్డినేటర్ సుజాత సూరపల్లి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఓన్లీ కులం ఒక సిటీలోనే కాకుండా ఇన్స్టిట్యూషన్స్లో, ఎడ్యుకేషన్లో ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా మనకు చెప్పారు. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.